ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇది మిస్ అయితే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం సింధు? ఓకే సింధు, ఫాలో అవుతాం. కొంప తీసి కన్యాకుమారి వల్ల పిల్లలు తనకు పుట్టిన పిల్లలే అని సింధుకి నిజం తెలిసిపోతుందా? ఏం చేసైనా సరే ఈ నిజం సింధుకి తెలియకుండా ఆపాలి. రిషి శశి నా పిల్లలే అన్న నిజం కన్యాకుమారియే చెప్పాలి గౌతమ్. సరే. Rosie, sir, come to my cabin. Okay, sir. చెప్పండి సార్. సింధుని ఒకసారి నా క్యాబిన్కి రమ్మను, తనతో మాట్లాడాలి. ఓకే సార్. మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్, కమ్ ఇన్. సార్ మిమ్మల్ని తన క్యాబిన్కి రమ్మన్నారు. దేనికి? తెలీదు మేడం. ఇవాళ ఏమైనా మీటింగ్ ఉందా? నాకు షెడ్యూల్లో ఏమీ రాలేదే. మీతో ఏదో మాట్లాడాలంట. ఏం మాట్లాడాలి? తెలీదు మేడం. నేను వర్క్లో ఉన్నాను. అవసరం అనుకుంటే మీ సార్నే నా క్యాబిన్కి రమ్మను. సరే మేడం. సార్ తనతో మాట్లాడాలంటే మిమ్మల్ని తన క్యాబిన్కి రమ్మన్నారు మేడం. పొగరికి మాత్రం ఏం తక్కువ లేదు. సింధు గౌతమ్ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియాలంటే ఆవేశం పనికిరాదు. రేష్, కూల్రా, అవసరం నీది. లోపలికొచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని ఎవరో నాకు క్లాస్ స్పీకర్. డోర్ నాక్ చేయడానికి నువ్వు అసలు ఆఫీస్లో ఉన్నావో లేదో నాకు తెలియాలి కదా. తెలియకుండానే రోజీని నా దగ్గరికి పంపించావా? ఈ మధ్య నీకు వేరే పనులు బాగా ఎక్కువయ్యాయి. అవి తగ్గించి ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. బయట పనులు, మనుషుల్ని కలిసి మాట్లాడే మాటల మీద ఉన్న ఇంట్రెస్ట్ కంపెనీ ప్రాజెక్ట్ మీద ఉండడం లేదు. నీ వల్ల ప్రాజెక్ట్కి బ్యాడ్ నేమ్ వస్తే నేను ఊరుకోను. యష్, నువ్వేదైనా అడగాలనుకుంటే స్ట్రెయిట్గా ధైర్యంగా అడుగు. ఈ డొంక తిరుగుడు మాటలెందుకు? చెప్పు, నేను బయట ఏ మనుషుల్ని కలిసి మాట్లాడుతున్నాను? ఎవరో, నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావో నాకంటే నీకే బాగా తెలుసు కదా. మళ్ళీ నా చేత ఎందుకు చెప్పించడం?
ఒకవేళ సింధుకి కన్యాకుమారి రిషి శశిలు సంధ్యకి పుట్టలేదని చెప్పేస్తే? చంద్ర అన్నట్టు నిజంగా కన్యాకుమారి ఆ మాట సింధుకి చెప్పిందా ఏంటి? అమ్మో, చెప్తే ఇంకేమైనా ఉందా? సింధు పిల్లల్ని ఇంకస్సలు వదిలిపెట్టదు. లాభం లేదు. ఆ కన్యాకుమారితో ఇవాళ అటో ఇటో తేల్చుకోవాలి. నిలదీస్తేనే కాని అది నిజం చెప్పదు. చెప్తోదని పని. సంధ్య, సింధుకి మీ అమ్మకి మధ్య ఏం జరిగిందో నిన్నడిగి తెలుసుకోమన్నాను కదా, అడిగావా? పోలీస్ స్టేషన్ విషయం, సింధు దగ్గరున్న వీడియోల విషయాలు దావత్తకి చెప్తే అమ్మో ఇంకేమైనా ఉండదా? పిల్లకాయల్ని కిడ్నాప్స్ అయితావా అని ఈ క్షణమే ఇద్దరిని ఇంట్లో నుంచి ఎల్లగొట్టేస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాలి ఈమెకి? ఏంటి సంధ్య, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పినట్టే చెప్పమని మా అమ్మ నేను నిలదీసుండను దావత్తా. ఎంత అడిగినా ఏం లేదని చెప్తా ఉండదు. కూతురివి కదా, ఏం చెప్పినా నువ్వు నమ్మేస్తావని, ఏం జరగలేదని చెప్పుంటుంది. ఏయ్, నా సంగతి నీకు తెలీదు. నీ కూతురితో నాకు అవసరం ఉంది కదా అని నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావేమో. అస్సలు ఊరుకోను. అసలు మంచిగా ఉన్నంతసేపే మంచి. తేడా వస్తే తోట తీసి వదిలిపెడతాను. ఇప్పుడు నేను నిన్ను మెడబట్టి బయటికి గెంటేయకుండా ఉండాలి అంటే మర్యాదగా నిజం చెప్పు. దానికి నీకు మధ్య ఏం జరిగింది? ఏం కాలేదు వదినా. చెప్పు, పగిలిపోద్ది ఇంకొకసారి ఆ మాట అన్నావంటే. సింధుకి పిల్లల గురించి ఏమైనా చెప్పావా? పిల్లల గురించా? అదే, రిషి శశి సంధ్యకి పుట్టలేదు, నీకే పుట్టారు అని తనతో ఏమైనా అన్నావా? చచ్చా, ఆ విషయం నేను ఎందుకు చెప్తాను? నా ప్రాణం పోయినా సరే చెప్పను. పోనీ యష్కి నా కూతురికి పెళ్లి కాలేదు, ఇదంతా దమయంతి ఆడిస్తున్న నాటకమని దాని దగ్గర ఏమైనా కూసావా? వదినా, ఆ మాట చెప్పి నా కూతురు జీవితం నేనే నాశనం చేసుకుంటానా? కల్లో కూడా అట్లా చేయను వదినా. నీ మాట నమ్మొచ్చా? నేను మీ దగ్గర అబద్ధం ఆడుంటే నా కూతురు చచ్చిన తొట్టు వదినా. వదినా, ఎప్పటికైనా నా మాట నమ్మొదినా. కన్న కూతురు మీద ఒట్టేసి ఏ తల్లి అబద్ధం చెప్పదు. చూసుండవు కదమ్మే, సింధు విషయంలో దావత్త పిల్లకాయల గురించి ఎంత జాగ్రత్త పడతా ఉండదో. ఆ పిల్లకాయల్ని మనం కిడ్నాప్ చేయించి దాచిపెట్టామని పొరపాటున కానీ తెలిసిండదనుకో, అప్పుడు మన ఇద్దరి పరిస్థితి ఏంది? ఏముండదమ్మే, మనకి భూమి మీద బతకాలని రాసి పెట్టుంటే జైల్లో ఖైదీలుగా శిక్ష అనుభవిస్తూ ఉంటాం, లేదా ప్రాణాలు పోయి శవాలుగా మారతాం. అంతే అమ్మే.
అంత దూరం రాకుండా ఏదైనా ఆలోచించమే. వాస్తవకి స్పెషల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన మనీ ఇంకా పే చేయలేదు. త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాస్తవ పరిస్థితి బెటర్ అయ్యే ఛాన్స్ ఉంది. హలో. యష్, నీతో మాట్లాడాలి. నేను బిజీగా ఉన్నాను. హే, డోర్ నాక్ చేసి రావాలని తెలీదా? బిజీగా ఉన్నారుగా. డోర్ నాక్ చేసి మే కమిన్ అని అడిగి మిమ్మల్ని పర్మిషన్ తీసుకొని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని డైరెక్ట్గా వచ్చాను. ఆయన అవతల వాళ్ళు ఎందుకు ఫోన్ చేశారో, వాళ్ళు ఏం చెప్తున్నారో వినకుండా ఫోన్ కట్ చేస్తావా? నన్ను విసిగించుకో. ఇప్పుడు నీకేం కావాలి? వాస్తవ్ గారి స్పెషల్ ట్రీట్మెంట్కి మనీ పే చేయమని డాక్టర్ నాకు కాల్ చేసి చెప్పిన విషయం ఆల్రెడీ నీకు చెప్పాను కదా. అమౌంట్ ఎంత అవసరం పడుతుందో కనుక్కొని మొత్తం అమౌంట్ రాయి. బ్యాంక్లో నేను ఇప్పుడే ఈ చెక్ డిపాజిట్ చేసి తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అమౌంట్ పే చేసి డాక్టర్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పొస్తాను. థ్యాంక్ యూ యష్. నీ బోడీ థ్యాంక్స్ ఎవరికి అవసరం లేదు. ముందెళ్ళు. Raghu, come to my cabin. May I come in, madam? Come in. ఏంటి మేడం? ఈ చెక్ అర్జెంటుగా బ్యాంక్లో డిపాజిట్ చేయి. ఓకే మేడం. మమతా, రాకేష్, మేడంకి డబ్బు వచ్చినట్టుంది. ఇప్పుడే చెక్ బ్యాంక్లో డిపాజిట్ చేయమని చెప్పారు. ఇదే మంచి టైం. ఇప్పుడైనా మనందరం కలిసి వెళ్ళి మన బోనస్ గురించి మేడంతో మాట్లాడదాం. ఏమంటారు? పద, ఇప్పుడు వెళ్దాం. రండి.
ఏంటి ఇలా వచ్చారు? ఎనీ ప్రాబ్లం? అవును మేడం, ఎప్పటి నుంచో స్టాఫ్ అందరికీ బోనస్ ఇస్తానని చెప్పారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ మంత్ అయినా బోనస్ ఇవ్వాలి మేడం, లేదంటే ప్రాజెక్ట్లో మా యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు మేడం. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది మా నిరసన అనుకోండి మేడం. ప్లీజ్ అలా చేయకండి. ప్రెజెంట్ అయితే డబ్బు లేదు. నేను ఖచ్చితంగా మీ బోనస్ రిలీజ్ చేయిస్తాను. కొంచెం టైం కావాలి, ప్లీజ్ అర్థం చేసుకోండి. సారీ మేడం, ఈసారి ఎక్కువ రోజులు ఆగలేం. ఇదే మాట చెప్తూ ఇన్ని రోజులు మాతో వర్క్ చేయించుకుంటూ వస్తున్నారు. మీకు ఒక్కరోజు మాత్రమే టైం ఇస్తాం మేడం, మా బోనస్ మాకు కావాలి. సింధు, ఆ వీడియోని అడ్డం పెట్టుకుని మా యమ్మిని బ్లాక్మెయిల్ చేస్తావా? మా యమ్మి సేతే అడ్డమైన సాకరీ చేస్తావా? దావత్త దగ్గర మా యమ్మి నేర్కించి నీకేం తెలియనట్టు ఎస్కేప్ అవుతావా? రా ఇంటికి రా, నీ పని చెప్తాను. ఆగు. ఇక్కడ నీకోసమే ఎదురు చూస్తా ఉండాను. దేనికి? నీ లెక్కేంటో ఇవాళ తేల్చేద్దామని. ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? నువ్వు చేసే ఎక్స్ట్రాలకి ఈ మాత్రం ఎక్స్ట్రా డోస్ ఇవ్వకపోతే ఏం బాగుంటుంది చెప్పు? నీ ఓవర్ యాక్షన్ ఆపి విషయం ఏంటో చెప్పు. ఏంది? మా యమ్మిని పోలీసులకు పట్టించావంట? నేనేం పట్టించలేదు. చేసిన తప్పుకి మీ అమ్మే దొరికిపోయింది. దొరికేలా చేసింది నువ్వే కదమ్మే. నువ్వే పోలీసులకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చుండావా? నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు నీ దగ్గర ప్రూఫ్ ఉందా? నువ్వే కదా ఆ రోజు పిల్లకాయల్ని ఎవరెత్తుకెళ్లారో నాకు తెలియాలని చెప్పి కేసు కూడా పెట్టుండవా? అవును, పెట్టాను. అనవసరంగా నన్ను ఆ కిడ్నాప్ కేసులో ఇరికించి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలి అని చూసిన వాళ్ళ నిజ స్వరూపం బయట పెట్టాలని ఆ కేసు పెట్టాను. అయితే ఏంటిప్పుడు? ఏదో వీడియో చూపించి నువ్వు మా యమ్మిని బెదిరిస్తా ఉండవంట. ఏ తప్పు చేయనప్పుడు మీ అమ్మ ఎందుకు భయపడాలి? ధైర్యంగా ఉండొచ్చు కదా. పరువు పోతుందని భయపడుతుందే తప్ప ఏదో తప్పు చేశానని భయపడలేదమ్మే. నిజంగా పరువు పోతుందని భయపడుతుందా, లేక రిషి శశిని కిడ్నాపర్స్ చేత కిడ్నాప్ చేయించి దాచిపెట్టిన విషయం బయటపడుతుందని భయపడుతుందా? మా పిల్లకాయల్ని మేమెందుకు కిడ్నాప్ చేస్తామమ్మే? ఎందుకు ఏంటనేది మీ అమ్మతో పాటు నీకు తెలుసు కాబట్టి పిల్లల్ని దాచిపెట్టిన ప్లేస్కి పోలీసుల కంటే ముందు వెళ్ళగలిగావు. మీకు టైం దగ్గరకు వచ్చింది. నువ్వైనా ఎన్నాళ్ళని కనని పిల్లలకి తల్లిగా నటిస్తావు? పాపం, ఇంక నీకు ఆ శ్రమ ఎక్కువ రోజులుండదు. కిడ్నాప్ చేసింది మీ అమ్మేనని ఆధారాలు దొరుకుతాయి. అప్పుడు పోలీసులొచ్చి ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పి మీ అమ్మని ఆ కిడ్నాప్కి హెల్ప్ చేసిన వాళ్ళని అందర్నీ అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. చూస్తూ ఉండు.
మీకు అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, అయినా మీరు సరిగ్గా చదువుకోవడం లేదు. అనుని చూసైనా మారండి. ఇలా ప్రతిసారి పిల్లల ముందు పెద్దవాళ్లు గొడవలు పడుతూ ఉంటే వాళ్ళకి ఇంకేం చదువుల మీద ధ్యాస ఉంటుంది? మారాల్సింది పిల్లలు కాదు, మన ప్రవర్తన.